కొండకి నిచ్చెన వేస్తే చివరికి ఏదీ జరగలేదు అనాలా, లేకపోతే కొండ నాలిక ముందు వేస్తే ఉన్న నాలిక కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందనాలా? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక అసంతృప్తి రగులుతోంది. అందరూ కాదు కానీ కీలకమైనటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మోడీ వచ్చిన తర్వాత పోల్ మేనేజ్మెంట్ ఇదే కాదు, అమరావతి గురించి మాట్లాడాలా, అమరావతి సుందర నగరంగా తీర్చిదిద్దానని మాట్లాడాలా, అలాగే 3 రాజధానులు తిట్టాలా, జగన్ని విమర్శించాలా, ఒక స్టాలిన్ని విమర్శించినట్టుగా, ఒక మమతా బెనర్జీని విమర్శించినట్టుగా, ఒక కేసీఆర్ని విమర్శించినట్టుగా తీవ్ర స్థాయిలో నరేంద్ర మోడీ జగన్ మీద విరుచుకుపడతారు అని భావించారు. ఇక్కడ సభలో జరిగినటువంటి ప్రధానమైన అంశం ఏంటి? చంద్రబాబుని పొగడనూ లేదు, జగన్మోహన్ రెడ్డిని పెద్దగా తిట్టింది లేదు. అసలు పాయింట్ అది. చంద్రబాబుని పెద్దగా తిట్టింది, అది చంద్రబాబుని పొగిడింది లేదు, జగన్మోహన్ రెడ్డిని పెద్దగా నిందించింది లేదు. ఇది అసంతృప్తికి కారణం అవుతుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, అసలు బాబు లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందో, ఈ 5 ఏళ్ళు సర్వనాశనం అయిపోయింది, బాబు అద్భుత శక్తివంతుడు, ఆయన అంతటి తోపు ఇంకొకళ్ళు ఎవరు లేరు అని చెప్పాలనుకున్నారు. జగన్ అంత రాక్షసుడు ఇంకెవరు లేరు, జగన్ దుర్మార్గుడు అని చెప్పాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ భాష మోడీ నోటి నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. అది రాకపోయేటప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తున్నారు.